ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక మోతిలాల్ ఓస్వాల్, బోస్ట్, అశోక్ లేలాండ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కెనరా బ్యాంక్, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్టులు వివేక ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేంద్ర గారు, ముందుగా మీరు చెప్పండి, ఈ రోజు స్పేస్ ఎక్స్ బ్లాక్ బస్టర్ లిస్టింగ్ కారణంగా డౌ, నాస్డాక్ పాటు ఈ రెండిటితో పాటు ప్రపంచ మార్కెట్లు ఉత్సాహంగా స్పందిస్తున్నాయి. మరి ఇది మన మార్కెట్లకు ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? అండ్ అంతేకాకుండా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ముఖ్యమైన సపోర్ట్ స్థాయిలు ఎక్కడ ఉన్నాయి సార్? ఐ థింక్ ప్రాబ్లీ మన మార్కెట్స్ లాస్ట్ గతంలో కూడా మనం చెప్పుకున్నామండి మన లైవ్ టీవీలోనే. సో డీకపుల్ అయిపోయిందని చెప్పాలి మన మార్కెట్స్. సో డౌ 800-900 పాయింట్స్ పడినా కూడా మనం అబౌట్ 100-150 పాయింట్స్ కిందకి వస్తున్నాం. అండ్ డౌ 900 పాయింట్స్ పెరిగిన రోజు ఇన్ఫాక్ట్ ఇప్పుడు 240 పాయింట్స్ పెరగటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ మన మార్కెట్ ఒక డైరెక్షన్ అండ్ ప్రాబ్లీ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో నిఫ్టీ పరంగా మనం చూడాలంటే 23,152 అనేది ఒక క్రూషియల్ లెవెల్. అండ్ ఐ థింక్ 3 days బ్యాక్ 23,070 ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అవటం చేసాం. సో ఇలాంటి ఎక్స్టెండింగ్ బాటమ్స్ ఫామ్ అయ్యి రివర్సల్ అయినప్పుడు మార్కెట్ ఒక టైం కరెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది మోర్ దాన్ ప్రైస్ కరెక్షన్. అండ్ అఫ్ కోర్స్ రేంజ్ అనేది మనకి ఆల్వేస్ ఉంటుంది కాబట్టి యాజ్ ఆఫ్ నో 23,070 ఏదైతే 4-day లో ఉందో, అగైన్ 23,487 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక రేంజ్ గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో అరౌండ్ 23,500 ఆ లెవెల్ వస్తే కనుక మేబీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి 23,000 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని. వేరస్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక టోటలీ అవుట్ పర్ఫార్మెన్స్ మనకి కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో మనకి కంపారిజన్ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చెప్పాలి అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ 56,000 ఉన్న రోజు నిఫ్టీ వాజ్ అరౌండ్ 24,000. సో నిఫ్టీ 700 పాయింట్స్ కింద ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ అక్కడే ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ ప్రాబ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కిందకి తీసుకొస్తుందా బికాస్ నిఫ్టీ వీక్ ఉంది కాబట్టి, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉండి నిఫ్టీని పైకి తీసుకెళ్తుందా అనేది రానున్న రోజుల్లో మనం వేచి చూడాలి. ఏదైనప్పటికీ 56,094 కరెంట్లీ 55,900 దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ. 56,094 200 మూవింగ్ దాటితే కనుక మూవింగ్ యావరేజ్ మేబీ ఇంకో 1000 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ నా ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ 54,600 దగ్గర ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ జోన్ లో ఉంది. రేంజ్ 54,500 నుంచి 56,500 మధ్యలో అని చెప్పుకోవచ్చు. రైట్ సార్, కాలర్స్ రెడీగా ఉన్నారు సార్. వెంకటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు భద్రాచలం నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ రాజేంద్ర గారు. నేను ఈ టైంలో హిందుస్థాన్ జింక్, వేదాంత, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఒక 9 months యూస్ అనే తీసుకోవచ్చా? ఎక్కడెక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు చెప్పండి. అయితే హిందుస్థాన్ జింక్ మనం చూసామండి 2024 లోనే ఆల్మోస్ట్ ఒక టాప్ అవుట్ అయ్యి 807 దగ్గర ఐ థింక్ మళ్ళా మొన్న 730 అటెంప్ట్ చేసింది జనవరిలో. సో డెఫినెట్లీ మై ఐడియా ఇస్ గుడ్. 9 months టైం ఇస్తున్నారు కాబట్టి షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ అని చెప్తాను. స్టాక్ ఆల్రెడీ 730 నుంచి కరెక్ట్ అవుతూ 558 దాకా రావటం చేసాం. సో మేబీ 484 ఏదైతే స్వింగ్ లో ఉందో అదొక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది. సో నా ఉద్దేశంలో షుడ్ ట్రై టు బై అప్ టు 484 అని నా సజెషన్. ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా డిఫరెంట్ ప్రైస్ పాయింట్ చూస్ చేస్తే మనకి యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. సిమిలర్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా టాప్ 325 నుంచి కరెక్ట్ అవుతూ 240 ఒక బేస్ ఫామ్ అయినట్టే అర్థమవుతుంది చార్ట్స్ ప్రకారం. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ బై జోన్ ఇక్కడ ఉంది. సో కన్సల్టేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే 286 అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 269 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 269 నుంచి 258 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ లో షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని నా సజెషన్. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు చెన్నై నుంచి. నమస్తే సార్. చిన్న క్వశ్చన్, ఒక 2-3 స్టాక్స్ మీద వాడి అభిప్రాయం చెప్పాలి నాకు. ఒకటి పేస్ డిజిటెక్, 2 హెచ్ఎఫ్సిఎల్, 3 మాస్షిప్ టెక్నాలజీస్, 4 ఈపాక్ డ్యూరబుల్స్. వీటి గురించి కొంచెం ఆయనకి 1 or 2 sentences లో కొంచెం నాకు అడ్వైజ్ ఇవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. హెచ్ఎఫ్సిఎల్ అడిగారండి. హెచ్ఎఫ్సిఎల్ కి యాక్చువల్ గా చూస్తే ఏంటంటే అందులో వర్కింగ్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. దానిలో ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ.
అండ్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తూ ఉంటే ఒకసారి ఏమో జీరో ప్రాఫిట్లు మైనస్ ఉంటాయి, ఒకసారి ఏమో ప్రాఫిట్లు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తారంటే ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీలోకి, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీలోకి అసెట్స్ బిజినెస్లు కొనుక్కున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అందువల్ల ప్రజలు మామూలుగా మార్కెట్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ అని చెప్పను, రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఎట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, టెంపరీగా హోల్డ్ చేద్దాం, స్పెక్యులేషన్ చేసుకుందాం అని. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరీ అంత పెద్ద ఎత్తున మాత్రం అందులో రావడానికి భయపడతా ఉంటారు. అవన్నీ కూడా అయిపోయి కొద్దిగా దవన పడిందా అని ఇప్పుడు అనుకోవాలి అంటే రిజల్ట్స్ చూస్తే మాత్రం అలాగే కనపడుతుంది. ఎందుకంటే రిజల్ట్ గురించి ఇప్పుడు నేను డేటా ప్రజెంట్ చేస్తాను, స్క్రీన్ మీద చూడండి. 1% కూడా మనం డౌట్ పట్టడానికి ఏ రకంగా లేదు. అంటే అన్ని రకాల ప్రాఫిట్ బాగుంది, ఎబిటా బాగుంది, మొత్తం అన్ని కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. పెద్ద పెద్ద ఆర్డర్లు, పైగా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కేబుల్ ఇండస్ట్రీకి వచ్చింది. కాబట్టి దిస్ ఈస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ప్రైస్ ఫర్ ఎ వెరీ బిగ్ గ్రోత్. అందుకే మేము కూడా ఏం చేసినట్టు దీని యొక్క ఫెయిర్ ప్రైస్ డిస్పైట్ ఈ షార్ట్ కమింగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్నా కానీ దానికి మేము దాదాపుగా ₹367 ఇచ్చాం. ఇందులో ఉన్న మేజర్ కన్సర్నింగ్ పాయింట్ అపార్ట్ ఫ్రమ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలు కాకుండా ఒకటి ఏంటంటే ఈ కంపెనీలో ప్రమోటర్స్ ఉంది 28%. దట్ యాక్చువల్లీ ఈజ్ ఎ హెల్దీ సైన్. ఏ ప్రమోటర్ కి అయితే కంపెనీ బిజినెస్ మీద పట్టుంటుందో వాళ్ళు తక్కువే పెట్టుకుంటారు, అందులో ఎక్కువ పెట్టుకోరు. కానీ అందులో 57% దాకా పెట్ చేశారు. అందుకని ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ప్రమోటర్స్ ఈజ్ డెఫినెట్లీ నాట్ టెనబుల్. అది పెద్దగా బాగున్నట్టుగా కనపట్లేదు. అందువల్ల ఒక నెగిటివ్ అనుకోవాలి. అదర్వైజ్ హెచ్ఎఫ్సీలు ఈ రోజున కనుక రిస్క్ తీసుకోవాలనుకుంటే ఎక్కువ అమౌంట్ పెట్టకుండా 5% 10% కన్నా మీ పోర్ట్ఫోలియో దాటకుండా కొనుక్కుంటారంటే ఖచ్చితంగా కొనుక్కోదగిన కంపెనీ. నా లెక్క ప్రకారం ఇక్కడ నుంచి కనీసం ₹250-300 అవడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇంకోటి ఏదో చెప్పారు, మీరు మిస్ అయిపోయినట్టు. రైట్ సార్. ప్రసాద్ గారు, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగినట్లు అనుకోవచ్చాయి. మరి ఇదే కనుక జరిగితే ఇంకే పరిణామాలు సంభవిస్తాయి? అంటే వాటి మూలంగా మన మార్కెట్లు మెరుగుపడతాయని అనుకోవచ్చు అంటారా మనం? మొట్టమొదటి అమెరికాను ఇరాన్ మధ్య యుద్ధం తొలగిందా ఉందా అని చెప్పాలంటే అమెరికా ఇరాన్ కూడా చెప్పలేని పరిస్థితి. అంటే నువ్వు నేనెంత అంటే నేను ఎంత అంటాను, ఇద్దరు ఒకరికొకరు పోటీలు పడి మాట్లాడే ఈ మొత్తం దేశం, ప్రపంచం మొత్తాన్ని కూడా కన్ఫ్యూజన్ లో నెట్టేశారు. ఇవాళ రోజున నిన్న కూడా ట్రంప్ రాత్రికి బాంబులు తీసి పడేస్తాను, మొత్తం ఇష్టం వచ్చినట్టు అని చెప్పి మళ్ళీ తర్వాత నేను ఆపేసాను మొత్తం అంటారు. ఇది దేనికి సంకేతం అంటే ఇద్దరికి కూడా అయిష్టంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్స్. అంటే అమెరికాకి యుద్ధం కంటిన్యూ అవ్వాలని లేదు, ఇరాన్ కి కంటిన్యూ అవ్వాలని లేదు. ఎవరి కాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న పౌరులకు ఏదో ఒక ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందువల్ల యుద్ధ భయాలు తొలగిపోయినట్టు అంటే నా లెక్క ప్రకారం, కేవలం నా పర్సనల్ అంచనా, నాకేమో మిలిటరీ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. డిస్క్లైమర్ ఏంటంటే నా సబ్జెక్టు మన నాలెడ్జ్ చూస్తే కనుక నా లెక్క ప్రకారం ఇద్దరికి యుద్ధం చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరో ఒకటి మర్యాద పూర్వకంగా సొల్యూషన్ బాగా తప్పదు. మాక్సిమం వారమో 10 రోజులు లేదా నెల రోజుల్లోనే ఖచ్చితంగా యుద్ధం అయితే ఆగిపోయి తీరుతుంది. యుద్ధం కనుక ఆగినట్లయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కనుక ఓపెన్ అయిందంటే ఇటు పక్కన ఉన్న ఏషియా కంట్రీస్ అన్నిటికీ ఆయిల్ సప్లై అక్కడి నుంచి వస్తే అన్ని బ్రహ్మాండంగా దెబ్బతిన్నాయి కాబట్టి వాటన్నిటికీ కూడా ఊతం దొరుకుతుంది. అలా కనుక జరిగితే ఇండియాకి కనుక ఒకవేళ క్రూడ్ ఎక్కువ రేట్లో కొనుక్కునేటువంటి అగత్యం తప్పిపోతే ఇండియా గ్రోత్ ఆపడం కష్టం. ఇలా మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వచ్చింది కాబట్టి అన్ని కంట్రీలు, ఇన్స్టిట్యూషన్లు, వరల్డ్ బ్యాంక్ కూడా మన యొక్క గ్రోత్ రేట్ ని తగ్గించాయి. ఒక్కసారి ఆ భయాలు పోయినట్లయితే ఇండియాకు ఉండే గ్రోత్ ని దాదాపు 6-7% అంటే ప్రపంచం మొత్తం మీద మేటి కంట్రీ లాగా అయిపోతుంది. అప్పుడు ఇప్పుడు వరకు రోజు వెంటబడి అమ్ముకుంటున్న ఎఫ్ఐఎస్ మళ్ళీ తిరిగి ఇండియాలో కూడా రాక తప్పదు. కారణాలు అనేకం ఉన్నాయి. రేట్లు తగ్గుంటాం, బిజినెస్ బాగానే ఉంటాం, గ్రోత్ వెనక్కి రావటం. అలా కనుక జరిగితే మార్కెట్ కొత్త పుంతలు దొక్కటం, బహుశా హిస్టారిక్ హైని కూడా దాటడం అనేది ఈ సంవత్సరంలో చూస్తామని నా గట్టి నమ్మకం. ఇంకా 6 నెలల టైం ఉంది, అన్ని రోజులు కాదు కదా, నెల రోజులు కూడా యుద్ధం అవుతుందని నేనైతే అనుకోను. అందువల్ల ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ ఈ సమయాన్ని వాడుకుని కొనుక్కోవడానికి ధైర్యంగా ముందుకు రావాలి, కానీ భయపడి దూరంగా మాత్రం జరగకూడదు. ఎఫ్ఐఎస్ రావటం మొదలు పెడితే ఒక్క రోజులోనో వారం రోజుల్లోనే 4-5% పెరిగింది అనుకోండి, ఆ తర్వాత మీకు కొనబుద్ధి కూడా కాదు. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు టేక్ ఎ క్లోజ్ లుక్. ఏ కంపెనీ కొనుక్కోవాలనేది ఆలోచించుకుని ఖచ్చితంగా కొనుక్కోవాలి. రైట్, నెక్స్ట్ కాలర్ రజనీ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి రాజేంద్ర గారు, ప్రసాద్ గారు. నా దగ్గర అజంతా ఫార్మా, ఫెనోరస్ ఫార్మా ఏ ప్రైస్ లో కొనుక్కోవచ్చు, టెక్నికల్ లెవెల్స్ రాజేంద్ర గారిని అడిగి తెలుసుకుందామని కాల్ చేశానండి. అజంతా, ఇంకోటి ఏదండి? ఫెనోరస్ ఫార్మా. సినోరస్. ఓకే, యా, ఐ థింక్ అజంతా ఫార్మా ప్రాబ్లీ ఆల్రెడీ బాటమ్ నుంచి కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం మనం. సో ఆఫ్ కోర్స్ 2024 లో ఇది ₹3,400 ఉన్న స్టాక్ 2,300 లో రావటం చూసాం. కరెంట్లీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై కి ఇంచే ప్రయత్నం చేస్తుంది. సో 3142 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 20-day మూవింగ్ యావరేజ్ 3046 అండి. సో అది ఫస్ట్ ప్రైస్ పాయింట్ అవుతుంది, ఎంట్రీ పాయింట్. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే వెరీ థిన్లీ ట్రేడెడ్, పర్ డే 1 lakh 1.5 lakh ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఏమవుతుందంటే
మొమెంటం కూడా చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు వీ షుడెంట్ జడ్జ్ ద ప్రైస్. సో ఎక్కడ బాటమ్ వచ్చేటప్పుడు ఫుల్ ఇన్వెస్టెడ్ ఉండాలని చూసుకుని వీ షుడ్ స్టార్ట్ అక్యుమిలేటింగ్. సో చార్టికలీ మనం చూస్తే కనుక 2850 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్. ఇన్ఫాక్ట్ 2820 అనేది 200-day మూవింగ్ యావరేజ్ అజంతా ఫార్మాకి. సో 2820 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి ఈ స్టాక్ లో. అండ్ 3485 బ్రీచ్ అయిన రోజు ప్రాబ్లీ 1-2 days క్లోజ్ అయింది 3485 అంటే కనుక న్యూ లెగ్ ఆఫ్ ర్యాలీ ఓపెన్ అప్ అవుతుంది ఈ స్టాక్ లో. మేబీ అది 4200 కూడా 3 to 7 quarters లో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కిషన్ గారు లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి ప్రసాద్ గారు, రాజేందర్ గారు. 2 స్టాక్స్ సార్. నితిన్ స్పిన్నర్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి నా దగ్గర స్టెర్లింగ్ టూల్స్ అనేది 600 లో ఉన్నాయి సార్. బాగా వీక్ అయింది, ఉంచుకోవాలా గ్రేట్ కావాలా? నితిన్ స్పిన్నర్స్ లైఫ్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా డెఫినెట్లీ ఉండదు. సో ప్రీవియస్ స్టాప్ దీనికి 494. సో దాని తర్వాత అగైన్ 290 వరకు లో వెళ్ళటం చూసాం. ఐ థింక్ టెక్స్టైల్ స్టాక్స్ అన్ని కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైం ఇది. సో బ్రేక్అవుట్ వచ్చి ఆల్మోస్ట్ 5 to 7 days అయింది ఈ స్టాక్ లో. సో నా ఉద్దేశంలో కొద్దిగా మీనింగ్ఫుల్ కరెక్షన్ కోసం వెయిట్ చేస్తే రిస్క్ టు రివార్డ్ అనేది చాలా చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఈ స్టేజ్ లో రిస్క్ 70 రూపీస్ ఉంటే రివార్డ్ కూడా మేబీ ఆ 70-80 రూపీస్ ఉంది కాబట్టి కొద్దిగా పేషెన్స్ అవసరం ఇలాంటి స్టాక్స్ లో. మేబీ కొద్దిగా టైం వైజ్ కరెక్షన్ అయినా కూడా ప్రైస్ వైజ్ కరెక్షన్ కూడా మళ్ళీ మొదలయ్యి 480-490 వస్తేనే ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ కి నితిన్ స్పిన్నర్స్ అట్రాక్టివ్ అవుతుంది. రీజన్ ఏంటంటే లాస్ట్ 4 months లో 312 నుంచి 550 అంటే మోర్ దాన్ 50% పెరిగిన స్టాక్. సో అలాంటప్పుడు కొద్దిగా సైడ్ వేస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సార్ రాజేంద్ర గారు, ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం నిఫ్టీ కంటే మెరుగ్గా ప్రదర్శనిస్తుంది. సో రాబోయే రోజుల్లో కూడా మెరుగ్గా కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో స్వల్ప నుంచి మధ్యకాలిక పెట్టుబడుల కోసం పరిశీలించదగిన బ్యాంకింగ్ షేర్లు ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ ఎస్పెషల్లీ చూస్తే అండి ఇట్స్ ఆల్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్. సో ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ కి చాలా చాలా డిమాండ్ అనేది మనకి కనపడుతుంది. సో పిఎస్యూ నేమ్స్ కొద్దిగా లాగార్డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ కూడా మనం చూస్తే కనుక హెచ్డిఎఫ్సి హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ నేమ్ ఇవాళ కూడా 1.5% దాకా పెరగడం చేశాం. సో నా ఉద్దేశంలో ప్రైవేట్ నేమ్స్ లో ఉండాలంటే హెచ్డిఎఫ్సి స్టిల్ ఈజ్ ఎ బై. సో లోస్ నుంచి మనకు ఆల్మోస్ట్ 25-30 రూపీస్ పెరిగినా కూడా మేబీ ఇంకొక 5 to 7% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. లేదు కొద్దిగా రిస్క్ తీసుకుంటానంటే కనుక ఎస్బీఐ కూడా చాలా చాలా అట్రాక్టివ్ ఉంది. సబ్ 1290s ఆర్ 1300 నుంచి అబౌట్ 950 దాకా కరెక్ట్ అవటం చేసాం. కరెంట్లీ 1000 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నా ఉద్దేశంలో ప్రాబ్లీ అది అగైన్ ఇట్ క్యాన్ రీక్యాప్చర్ ద 1250 ఆ లెవెల్స్. అంటే 20-25% అప్ మూవ్ ఉంది స్టాక్ కి ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్. సో డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ ఉంది స్టేట్ బ్యాంక్ కి. మేబీ 950 రూపీస్ రిస్క్ అండ్ 250 రూపీస్ రివార్డ్ కాబట్టి ఈవెన్ స్టేట్ బ్యాంక్ కూడా వన్ షుడ్ ట్రై టు కన్సిడర్. సో ఇలాంటి టైంలో మనకి ఏంటంటే మిడ్ క్యాప్ బ్యాంక్స్ లో ఉంటే కన్నా లార్జ్ క్యాప్ బ్యాంక్స్ లో ఉంటేనే కొద్దిగా సేఫ్టీ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ లార్జ్ క్యాప్ బ్యాంక్స్ కూడా దే ఆర్ మూవింగ్ 20% ఆర్ కైండ్ ఆఫ్ మూవ్స్ 1 quarter 2 quarters లో. సో ఐ థింక్ వీ నీడ్ టు ఎంటర్ ఇంటూ హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ అని నా ఉద్దేశం. బ్యాక్ కాల్ రెడీగా ఉన్నారండి. అంజనీ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఫార్మా స్టాక్స్ ఆఫ్టర్ Q4 రిజల్ట్స్ తర్వాత ఫార్మా స్టాక్స్ లో ఏ స్టాక్స్ కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి కాల్ చేశానండి. అలాగే CG పవర్ ఎంతవరకు హోల్డ్ చేయొచ్చండి ప్రసాద్ గారిని అడగడానికి చేశానండి. ఉండాలండి ఫార్మర్స్ ఎక్కువ కూడా మీరు కొనాలంటే మార్కెట్ వాళ్ళు తగ్గి ఉన్నప్పుడు యాక్చువల్గా డిఫెన్స్ సెక్టర్. కాకపోతే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటేనండి, ఇది మనం January 1st నుంచి April 1st నుంచి January 1st నుంచి చూసినట్లయితే మొత్తం ఇండెక్స్ లో దాదాపుగా 10% కరెక్షన్ వస్తే 10% 11% దాకా వస్తే ఫార్మాస్యూటికల్స్ ఆల్రెడీ ఇండస్ట్రీ మొత్తం కలిపి చూస్తే కనుక దాదాపు 6% పెరిగాయండి. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ మార్కెట్ లో మనకన్నా తెలివైన వాళ్ళు ఉండబట్టి ఆ కంపెనీ ఫార్మాస్యూటికల్ డిఫెన్స్ సెక్టర్ కాబట్టి కొనుక్కోవడానికి ఆల్రెడీ ఇష్టపడి కొనుక్కున్నారండి. అందువల్ల మీరు చూడాల్సింది ఏంటంటే ఇటు పరిస్థితిలో కొనబోయే ముందు ఏ పరిస్థితుల్లోనైనా మనకి ఉండాలి అనుకుంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న వాటిలో మంచి కంపెనీలు ఏంటని అడిగారు. అందులో ఏం చేస్తుంటే అన్ని ఇచ్చే బదులు 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి. అందులో ఏ కంపెనీ కొనుక్కోవడానికి నా ఉద్దేశం ప్రకారం బాగుంటాయి మీరు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను చూడండి. అందులో స్టేబుల్ కంటే సప్లై కొద్ది గొప్ప మన పెట్టుబడికి భద్రత ఇస్తూ పెరగడానికి ఛాన్స్ ఉండే కంపెనీలు ఇమ్మీడియట్ గా నేను చెప్పగలిగిన 5 అంటే చెప్పడానికి అన్ని చెప్పొచ్చు, అన్ని చెప్పకుండా 5 చెప్తున్నాను. గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మా ఒకటి, అబాట్ ఇండియా ఒకటి,
గ్లెన్మార్క్ ఫార్మా, లూపెన్ అండ్ దివిఎస్ లాబొరేటరీస్. ఇవన్నీ కూడా మీరు చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ కనపడుతుంది చూడండి, గ్యాప్ అని. అంటే ఇక్కడ ఉన్న ప్రైస్ నుంచి ఇంకా అంత పెరగడానికి అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు అయితే ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాయి, కాబట్టి అది వాటికి కొనకుండా ఇంకా దూరంగా ఉన్నాయి కొనుక్కోవడం మంచిది. సో మా అంచనా ప్రకారం, అట్లీస్ట్ నా అంచనా ప్రకారం 5 కంపెనీలు అయితే మాత్రం రిటైల్ ఇన్వెస్టర్స్ సేఫ్ అని నాకు అనుకోండి. రైట్, నెక్స్ట్ కాల్ సాయి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో రాజేంద్ర గారు నమస్తే. రాజేంద్ర గారు సార్, కెనరా బ్యాంక్ 1 year తీసుకోవచ్చా సార్? ఎంతలో తీసుకోవచ్చు? ఏ స్టాక్ అన్నారండి? కెనరా బ్యాంక్ అండి, కెనరా బ్యాంక్ 1 year కండి. ఐ థింక్ ఇక్కడ అక్యుములేషన్ జోన్ లోనే ఆల్రెడీ స్టాక్ ఉందండి. సో మనకి ఆల్రెడీ చూసాం 162 నుంచి కరెక్ట్ అవుతూ 121 లో ఫార్మ్ అవుట్ అని చూసాం 3 months 4 months బ్యాక్. అండ్ లాస్ట్ 4 months నుంచి ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో ఇప్పుడు కూడా కరెక్షన్ తర్వాత ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయిందంటే దీన్ని మనం టైం కరెక్షన్ అంటాం. సో లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 120, హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 140. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ 1 year లో అట్లీస్ట్ 3 to 4 months ఈ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 120 వచ్చినప్పుడు బయింగ్ రావటం, 140 వచ్చినప్పుడు సెల్లింగ్ రావటం. బట్ అగైన్ 162 బ్రేక్ అయిన రోజు ఇది ఈజీగా 210 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అది చాలా ఫాస్ట్ గా అవుతుంది. మీకు అట్లీస్ట్ 1.5 year or 2 years టైం హారిజన్ ఉంటే కనుక మీరు అక్యుములేట్ చేయొచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ సేఫ్ జోన్ లో ఉన్న స్టాక్. సో 130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 130 నుంచి 120 మధ్యలో కెనరా బ్యాంక్ బై చేయమని చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ కాల్ జయపాల్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నాకు రాజేంద్ర గారు చెప్పాలమ్మా కొంచెం. ఏసీసీ షేర్లు నాకు 1805 రూపాయలు కొన్నానమ్మా, 100 షేర్లు. వాటిలోంచి ఉండాలా లేకపోతే బయటకు వచ్చారా అది రాజేంద్ర గారు చెప్పాలమ్మా నాకు. ఐ థింక్ సిమెంట్ ప్యాక్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్. సో మీరు కొన్న షేర్ చూడాల్సింది ఏంటంటే టోటలీ వీక్ స్టాక్ లో మీరు ఎంటర్ అయ్యారు. అఫ్ కోర్స్ మీ ప్రైస్ 1306 అంటే దట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 2024 లో 2800 రూపీస్ ఉన్న స్టాక్. సో అదానిస్ ఎప్పుడైతే తీసుకున్నారో ఇన్వెస్టర్ వెల్త్ ని డిస్ట్రాయ్ చేయడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో ఉంటాం, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. బట్ కోవిడ్ లోస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక 1289 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో అదే ఎగ్జాక్ట్లీ 3 months బ్యాక్ 1251 దాకా రావటం చూసాం. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కోసం కొన్నారు అనుకుంటే కనుక దిస్ ఇస్ నాట్ ద స్టాక్ టు బై అండి డెఫినెట్లీ. బట్ అగైన్ షార్ట్ టర్మ్ కోసం అయితే హోల్డ్ అనేది సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అప్ సైడ్ దీనికి అబౌట్ 1440 దాకా పొటెన్షియల్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 140 రూపీస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది, మోర్ దాన్ 10%. బట్ అగైన్ ఈ స్టాక్ లో మీరు ఉండాలి అంటే కనుక స్ట్రిక్ట్ గా 1252 కింద స్టాప్ లాస్ పెట్టాలి. అంటే యాజ్ ఆఫ్ నౌ 65 రూపీస్ మీకు రిస్క్ ఉంది, 140 రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి దట్స్ అప్ టు యూ. ఒకవేళ 1430 దాటింది అంటే కనుక మీరు ట్రైలింగ్ స్టాప్ లో హోల్డ్ చేయొచ్చు. మేబీ 1605 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీ క్వశ్చన్ ఆన్సర్ లాంగ్ టర్మ్ కి డెఫినెట్లీ నో, షార్ట్ టర్మ్ కి అయితే యాజ్ ఏ స్టాప్ లాస్ పెట్టి యూ షుడ్ హోల్డ్ అని నా సజెషన్. రైట్, నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి అందరికి. క్వాలిటీ పవర్ పేజ్ ఇండస్ట్రీస్ ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి? ఎంతవరకు హోల్డ్ చేయాలండి? రాజేంద్ర గారు చెప్తారండి. క్వాలిటీ పవర్ ప్రాబ్లీ ఒక ట్రేడింగ్ జోన్ లో ఉన్న స్టాక్ అండి. సో దీన్ని మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మేబీ ఇది డే టు ట్రేడ్ లో ఉంది కాబట్టి ఎక్కువ యాక్షన్ లేదు స్టాక్ లో ప్రస్తుతం. సో స్టాక్ ఆల్రెడీ టాప్ నుంచి మనం చూసాం కరెక్ట్ అవుతూ 1440 నుంచి 1000 sub 1000 కూడా రావటం చూసాం 970 లో. కరెంట్లీ 1169 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో స్టాక్ ఉంటే కనుక డెఫినెట్లీ ఉంచవచ్చండి. ఒకవేళ కొనాలి అంటే స్టాగర్డ్ మేనర్ లో అక్యూములేట్ చేస్తూ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. దీనికి మేజర్ సపోర్ట్ అగైన్ మనం చూస్తే కనుక 1070 ఆ రేంజ్ లో ఉంది. అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ కింద ప్రాబ్లీ ఐ థింక్ ఆ ప్రైస్ వచ్చేసరికి షుడ్ బై. అండ్ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఐ థింక్ ఈ జనవరిలోనే లో వాజ్ అబౌట్ 580 అండ్ ఐ థింక్ ఈ మార్చ్ ఏప్రిల్ లో ఇట్ వెంట్ అప్ టు 1440. సో 3 times అయిన స్టాక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చార్ట్స్ లో చూసింది ఏంటంటే ఇట్ విల్ కన్సాలిడేట్ మోర్ టైమ్. సో అది మీరు గమనించాలి. నా ఉద్దేశంలో ఇది 1280 నుంచి 980 మధ్యలో నెక్స్ట్ 3 months కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లోవర్ లెవెల్స్ లో ఉంటేనే మనకి అడ్వాంటేజ్. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు రాజేంద్ర గారు, అలాగే వివికే ప్రసాద్ గారు. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్.